అందరికి నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో రేషన్ బియ్యంతో బియ్యం వడియాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ విధంగా కనుక వడియాలు చేస్తే ఎన్ని కేజీల బియ్యంతో అయినా వడియాలు చాలా ఈజీగా చేసేయచ్చు. సంవత్సరం అంతా నిల్వ ఉండే ఈ బియ్యం వడియాలు చాలా బాగా పొంగుతూ కరకరలాడుతూ వస్తాయండి. సూపర్ టేస్ట్గా కూడా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ లా కూడా తినేయొచ్చండి, అంత రుచిగా ఉంటాయి. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. వీళ్ళకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి. ముందుగా ఒక గ్లాస్ రేషన్ బియ్యాన్ని ఒక గిన్నెలో వేసుకొని నీట్గా 2-3 సార్లు కడిగేసుకొని ఒక 2 గ్లాసుల నీళ్లు పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ రోజు మార్నింగ్ మనము అడుగు భాగం మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసు బియ్యానికి 6 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. 6 గ్లాసుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి, అన్నం మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద మనం నీళ్లు పోసుకున్న గిన్నె పెట్టేసుకొని ఎసరు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా ఎసరు వచ్చిన తర్వాత ఇందులో సగం టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల చిల్లీ ఫ్లేక్స్, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. కావాలనుకుంటే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు వెంటనే రాత్రంతా నానబెట్టుకున్న బియ్యం నుంచి నీళ్ళు తీసేసుకొని ఆ బియ్యాన్ని ఎసరులో వేసేసుకోవాలి. రాత్రంతా నానబెట్టుకున్నాం కాబట్టి మనకు అన్నం తొందరగా ఉడుకుతుందండి, మెత్తగా ఉడుకుతుంది. కేవలం 10 నిమిషాలలోనే మనకు రెడీ అయిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతో మెత్తగా ఉడికించుకోవాలి నీళ్ళని ఇంకిపోయేంత వరకు. అన్నం మనకు ఇలా కొంచెము జారుడుగా ఉన్నప్పుడే దింపేసుకోవాలి. మనం పొయ్యి మీదనే అన్నం ముద్ద ఎంతవరకు ఉడికించుకుంటే వడియాలు లావుగా రావడం కాకుండా వేయడం కూడా కష్టం అవుతుందండి. చూడండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇలా అయిన తర్వాత పొయ్యి మీద దింపేసుకొని 5 మినిట్స్ మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత తెడ్డుతో ఒక 2 నిమిషాల పాటు కంటిన్యూగా అలా రుద్దుకోవాలి. అక్కడక్కడ అన్నం ఉన్నా కూడా మనకు పేస్ట్ లాగా అయిపోయి వడియాలు వేయడానికి ఈజీగా సాఫ్ట్గా వస్తాయి. అలాగే బాగా క్రిస్పీగా కూడా వస్తాయండి పొంగుతో. చూడండి ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా అయ్యింది కదా. ఇప్పుడు వడియాలు ఎలా వేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ తీసుకొని, ఆయిల్ కవర్ అయితే స్ట్రాంగ్గా ఉంటుందండి, ఆయిల్ కవర్ లాంటిది తీసుకొని ఇలా కట్ చేసుకొని చివరి భాగంలో ఒక చిన్న హోల్ కట్ చేసుకోవాలి. ఆయిల్ కవర్లు అయితేనే ఈ వడియాలు కరెక్ట్ అండి, స్ట్రాంగ్గా ఉంటాయి. లేదంటే ఇలా వడియాలు వేయడానికి మనకు ఆన్లైన్లో దొరుకుతాయండి. ఇవైతే మనకు నచ్చిన డిజైన్లో వేసుకోవచ్చు. మనకు ఇంకా నీట్గా రావాలి అంటే ఇది బాగా హెల్ప్ చేస్తుందండి. ఇది 150 రూపీస్కే వచ్చిందండి. 12 డిజైన్లు వచ్చాయి, డజన్ అన్నమాట. మనకు ఒక్కసారి కొని పెట్టుకుంటే ఇక పర్మనెంట్గా మన దగ్గర ఉండిపోతాయి కాబట్టి కావాలనుకుంటే ట్రై చేయండి. లేదంటే ఈజీగా కవర్లతో కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం వండుకున్న అన్నం పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగానే వేయాలండి, ఒకేసారి ఎక్కువ వేయడం వల్ల పైకి వచ్చేస్తుంది, వేయడానికి కూడా ఈజీగా ఉండదు. అలాగే ఆయిల్ కవర్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో కూడా వేసేసుకొని రెడీగా పెట్టేసుకుందాం. ఇలా మెత్తగా మనం అన్నం వండిస్తే చిన్న పిల్లలైనా ఈజీగా వేసేస్తారండి, అంత సాఫ్ట్గా వస్తాయి. ఒక్కరే వడియాలు వేసుకోవాల్సి వస్తే ఇలా 4-5 కవర్లలో మనం రెడీగా పెట్టుకుంటే ఈజీగా వేయచ్చు. ఇది ఆన్లైన్లో తెచ్చుకుందండి. చూడండి ఎంత నీట్గా వస్తుంది కదా, సూపర్గా వస్తాయి. ఇది నేను ఆయిల్ కవర్కు డిజైన్ పెట్టుకున్నానండి, బాగా వస్తుందని చెప్పేసి. ఇలా కాటన్ క్లాత్లో మనకు నచ్చినట్టు వేసుకోవడమే. చుట్లు కావాలంటే చుట్లు వేసుకోవచ్చు, ఒకటే చుట్టు కావాలంటే ఒక చుట్టు వేసుకోవచ్చు. షేప్ లేకపోయినా నష్టం ఏం లేదు, ఎలా వస్తే అలా వేసుకోవచ్చు అండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి, ఎంత ఈజీగా వేసేస్తున్నానో. చాలా ఈజీగా నీట్గా వేసుకోవచ్చు. ఇలా పిండి మనం ప్రిపేర్ చేసుకుంటే తొందరగా అయిపోతాయండి, అసలు చేసినట్టే అనిపి అరగంటలో మనం ఈజీగా వడియాలు వేసేసుకోవచ్చు. ఇలాంటి డిజైన్ లేకున్నా నష్టం ఏం లేదు. సేమ్ మనం ఆయిల్ కవర్కు హోల్ చేసుకుని ఇలా ఒత్తేసుకున్నా వచ్చేస్తాయి. హోల్ కొద్దిగా చిన్నగా చేసుకుంటే సరిపోతుంది. చూడండి పిండి ఎంత బాగా జారుతుందో. ఇలా పిండి ప్రిపేర్ చేసుకుంటే కష్టపడకుండా వడియాలు ఎన్ని కేజీలైనా వేసుకోవచ్చు. ఇలా వడియాలన్నీ వేసేసుకొని రోజంతా ఎండనివ్వండి. సాయంత్రం 4-5 గంటల వరకు ఎండనివ్వాలి, బాగా ఎండిపోతాయి. ఎండలేని వాళ్ళు మాత్రం ఫ్యాన్ గాలి కింద 2-3 రోజులు కంటిన్యూగా ఎండబెడితే ఈజీగా ఎండుతాయండి. నేను మాత్రం టెర్రస్ మీద ఎండలోనే వేశాను. చూడండి కొద్దిగా కూడా అడగంట లేదండి, మాడిపోలేదు. ఈవినింగ్ 5 అవుతుందండి, బాగా ఎండిపోయిన వడియాలు అయితే. ఇప్పుడు మనం వీటిని తీయాలి. వడియాలు లావుగా వేస్తే మనకు కాటన్ క్లాత్లో వేసినా ఈజీగా తీయొచ్చండి. కానీ నేను చాలా సన్నగా వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఒక చిన్న టెక్నిక్ అండి. అలా మనం డబుల్ ఫోల్డ్ చేసేసి పైన మొత్తం నీళ్లు చల్లేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే బాగా నానిపోతాయి. ఇలా నీళ్లు చల్లిన 5 నిమిషాల తర్వాత మనం ఫోల్డ్ చేసాం కదా, అది తీసేయాలి.
ఎక్కువ నీళ్ళు చల్లకుండా క్లాత్ నాంతే సరిపోతుందండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. అంతే అండి, ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా ఇలా వేసుకోవచ్చు. మనకు ఇలా తీయడం, నీళ్లు చల్లడము మనకు కొద్దిగా ప్రాసెస్ అనిపిస్తే కొద్దిగా లావుగా వేసుకోండి వడియాలు. వాటంతట అవే వచ్చేస్తాయండి. నీళ్ళు చల్లన అవసరం లేదు, ఏం లేదు. కాటన్ క్లాత్లో అయినా ఈజీగా వచ్చేస్తాయి కొద్దిగా లావుగా వేసుకుంటే. వేడి వేడి అన్నంతో చేస్తాం కాబట్టి సాధ్యమైనంత వరకు కవర్లను అవాయిడ్ చేయండి. కాటన్ క్లాత్లో చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మనము ఒక కాటన్ క్లాత్లో కానీ ఒక కవర్లో కానీ ఎండబెట్టుకోవాలి. కొద్దిగా ఒక 1 అవర్ పాటు ఆరితే సరిపోతుందండి, ఈజీగా ఎండిపోతాయి. వెంటనే తినాలనుకున్న వాళ్ళకు ఒక్కరోజు అయినా సరిపోతుందండి. కానీ సంవత్సరం అంతా నిల్వ ఉంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా 2 రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి. చూడండి, 1 గ్లాసు బియ్యానికి ఇన్ని వడియాలు అయ్యాయి కదా. ఇవి 5 కిలోల బియ్యంతో చేసిన వడియాలండి. సేమ్ ప్రాసెస్లో చేశాను. చూడండి, ఎండిన తర్వాత కూడా ఎంత సన్నగా ఎంత నీట్గా వచ్చాయి. చాలా బాగా కుదురుతాయండి. తప్పకుండా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. మీరు అసలు చేసిన ఫీలింగే రాదండి, అంత అవలీలగా వేసుకోవచ్చు ఆడుతూ పాడుతూ. ఈ వడియాల్ని మనం ఫ్రై చేసుకుందామండి. కట్టెల పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. వేడి వేడి ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. చాలా సూపర్గా పొంగుతాయండి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఎక్కువగా మనం డీప్ ఫ్రై చేయకుండా వెంటనే తీసేసుకోవాలి. చూడండి చాలా బాగా పొంగినాయి కదా. ఇక అన్నీ అలా ఫ్రై చేసుకోవడమే. సంవత్సరం అంతా స్టోర్ చేసుకోవాలనుకుంటే స్టీల్ డబ్బాల్లోనూ, ప్లాస్టిక్ డబ్బాల్లోనూ, గాజు సీసాల్లోనూ స్టోర్ చేసుకోవచ్చండి. ఏరిపోకుండా మూత గట్టిగా పెట్టుకోవాలి. రీసెంట్గా ఆలు అప్పడాలు, మినపప్పు అప్పడాలు కూడా నేను వీడియోలు పోస్ట్ చేశానండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అంతే అండి, చాలా సులువుగా చేసేసుకున్నాం కదా మన వడియాలని. అయితే తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన వుడెన్ స్టవ్ ఫుడ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.